డెఫినెట్లీ వాళ్ళ వల్ల లైఫ్ మారిపోతుంది అన్నదానికి మిమ్మల్ని చూసి మీ అసోసియేషన్ విత్ అల్లు ఫ్యామిలీ చూసి నేను ఎస్ ఇది కరెక్టే అయి ఉండొచ్చు అని అనుకుంటా. అలా కొన్ని డివైన్లీ పర్సన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ హావ్ టు నేమ్ అరవింద్ గారితో కాకుండా ఇంకెవరున్నారు? అరవింద్ గారితో కాకుండా అంటే దిల్ రాజు గారు, సుకుమార్ గారు, దే ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ మై లైఫ్. నాకు కెరియర్ చేంజ్ చేయడంలో కానీ లేదంటే నాకు ఇంకొక అదర్ స్టెప్ ఇవ్వడంలో కానీ, అపార్ట్ ఫ్రమ్ అరవింద్ గారు అండ్ బన్నీ, వీళ్ళిద్దరు కాకుండా అయితే దే ఆర్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ మై లైఫ్ అండి. అసలు అరవింద్ గారితో మీకు ఉన్న ఆ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ అంటే మా దాకా వచ్చేటప్పటికి ఎలా అంటే నా పరిచయం విత్ బన్నీ గారు బ్రదర్ బాబీతో అక్కడ నుంచి యాక్చువల్లీ ఫస్ట్ స్టెప్ ఈస్ దట్ వన్. అది అంచెలంచెలుగా ఎదుగుతూ ఎక్కడి దాకా వెళ్ళిందంటే బన్నీ గారు ఏ ఇంట్లో ఉండాలో, ఏ ఫోన్ వాడాలో, ఏ కార్ లో వెళ్ళాలో అంతా అరవింద్ గారు సొంత కొడుకులాగా జాగ్రత్తలు తీసుకుంటారు, ఒక పెద్ద కొడుకు లెక్క అనేంత స్థాయికి ఎదిగింది. వన్ థింగ్ అండి, అది బయట ఉన్న మిత్. అవునా? బన్నీ గారు అనేది హీస్ ఎ వెరీ ఇండివిజువల్ పర్సనాలిటీ. ఆయన డెసిషన్స్ కానీ లేదంటే ఆయన ఎలా ఉండాలనుకునేది ఇది ఏంటంటే హీస్ ఫ్రమ్ ఎస్పెషల్లీ లాస్ట్ 10 years హీస్ వెరీ వెరీ మెచ్యూర్డ్ అండ్ ఎవాల్యుయేట్ అయిపోయిన పర్సన్ ఆయన. దానికి ఏంటంటే ఆయన చదివిన బుక్స్ కానీ ఈ కానీ ఇట్లో చూస్తే ఏంటంటే హీ హాజ్ వెరీ క్లియర్లీ ఐడెంటిఫైడ్ హిస్ పర్సనాలిటీ. తను ఎలా ఉండబోతున్నాను నెక్స్ట్ 5 years తను ఎలా ఉండబోతున్నాను అనేది కూడా ఈరోజు క్లియర్గా ఉంటాడు అతను. సో ఇదంతా బయట ఏంటంటే ఏదో అరవింద్ గారు చూసుకుంటారు, బనివాస్ గారు చూసుకుంటారు అనేది మిత్. ఇది అంటే మీరు మీ పరంగా అరవింద్ గారు మిమ్మల్ని సొంత కొడుకులా అడాప్ట్ చేసేసుకున్నారు అన్నది ఒక వర్షన్ అయితే, ఇది ఒక క్వశ్చన్ ఇప్పుడు నేను అడిగింది. ఓకే అండి, లేదండి 100% ఆ ఇంట్లో అయితే మాత్రం వాళ్ళ ముగ్గురు అబ్బాయిలతో పాటు నన్ను ఈక్వల్ గానే చూస్తాడు. దాంట్లో అసలు డౌటే లేదు. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి లైఫ్ లో. ఒక పాయింట్ లో ఎవరో తెలియని వ్యక్తి అలా క్లోజ్ అయిపోయి ఈరోజు ఫ్యామిలీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయినందుకు గాను మీ సక్సెస్ గా చూస్తారా, లక్ అనుకుంటారా? లక్ అండి, అది ప్యూర్ లక్ అండి. హంబుల్ ఆన్సర్ తెలుసా సార్ ఇది? లేదు, ఇట్స్ ప్యూర్ లక్. ఇదేదో నా గ్రేట్ దీని వల్ల వచ్చింది, నా కష్టం వల్ల వచ్చింది అంటే తప్పది. నాలా కష్టపడే వాళ్ళు, నాకన్నా తెలివితేటలు ఉన్న వాళ్ళు, నాకున్న టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన దగ్గర. ఇవన్నిటిలో మించి నేను ఒక స్టెప్ ఆయన దగ్గరికి వెళ్ళగలిగి ఈ రోజు ఇట్లా ఉన్నానంటే ఇట్స్ ఎక్కడో నా టాలెంట్ అన్నిటికి తో పాటు ఇది కూడా అంతే. ఎంత హంబుల్ ఆన్సర్ తెలుసా బనివాస్ గారు? చాలా మంది ఒప్పుకోరు ఈ పాయింట్. నా హార్డ్ వర్క్, నా కష్టం ఇదే చెప్తారు కానీ చాలా హంబుల్ గ్రౌండెడ్ ఆన్సర్ అన్నమాట ఇది. లేదండి, అన్నిటితో పాటు ఇది ఇది అంతే. రైట్. సరే, ఇందాక మీరు చెప్పిన పాయింట్ కి కంటిన్యూయేషన్, బనివాస్ గారు బన్నీ గారి పక్కన ఉండగా ఆయన ప్రాజెక్ట్స్ కంపోజ్డ్ గా ఉండడాలు, కాంట్రవర్సీస్ కి దూరంగా ఉండడాలు జరిగింది. ఆయన టీం ఎప్పుడైతే ఉన్నారో పక్కన, అంటే బనివాస్ గారు పక్కన లేకపోతే ఎక్కువ కాంట్రవర్సీస్ చుట్టుముడుతున్నాయి అల్లు అర్జున్ గారిది అన్నది అది మిత్ అంటారా, లేకపోతే అలా జరిగిన సందర్భాలు ఉన్నాయా? వుడ్ యూ హ్యావ్ టు టెల్ అబౌట్ దట్? బికాస్ మీరు ఒక రైట్ హ్యాండ్ లాగా బన్నీ గారికి. అంటే 2016 తర్వాత వెన్ ఐఎమ్ గ్రోయింగ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా ఆయన నేను మాట్లాడుకున్న తర్వాత వీ హ్యావ్ డెవలప్ టీమ్ ఫర్ హిమ్. ఎగ్జాక్ట్లీ. ఆయన టీమ్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఏదైనా బాగా ఇంపార్టెంట్ విషయం వస్తే లేదంటే ఏదైనా బాగా ఇది వాసు హ్యాండిల్ చేస్తాడు ఆయనకి ఇచ్చేయండి అన్నప్పుడు నాకు చెప్తారు జనరల్లీ. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది కూడా ఏంటంటే ఇప్పుడు ఆయన పక్కన ఎవరో ఉండి ఆయన్ని చేసే స్టేజ్ అయితే మాత్రం ఆయన ఇప్పుడు కాదు, లాస్ట్ 10 years నుంచి కాదు. అది వెరీ వెరీ క్లియర్. వెరీ ఎట్లా చెప్తాను, వెరీ ఆయన థింకింగ్ కానీ ఆలోచన కానీ చాలా, ఎస్పెషల్లీ 2011 నుంచి అయితే మాత్రం వేరే లెవెల్లో వెళ్ళిపోయాడు ఆయన. అక్కడి నుంచి ఏంటంటే ఆయనకైనా డెవలప్ అవుతూ వెళ్ళాడు ఆయన, ఇది ఒక పర్సనాలిటీగా కానీ ఒక దీంట్లో కానీ. ఇప్పుడు వాట్ ఎవర్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్స్ ఏంటంటే మీరు చూడండి ఎనీ స్టార్ లైఫ్ లో ఇన్సిడెంట్స్ అవుతాయి, 200% అవుతాయి. అట్లాగే ఈయన పీక్ స్టేజ్ లోకి వెళ్తున్నప్పుడు ఇన్సిడెంట్స్ అవుతాయి. ఎందుకంటే ఒక సక్సెస్ తో పాటు నెగిటివిటీ అంత వస్తుంది. అండ్ ఒక సక్సెస్ లో పెద్ద స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక ఇన్సిడెంట్ కూడా మామూలు ఫైర్ అవ్వాలి. సో ఆ ఫైర్ అట్లాంటి అయినప్పుడు ఏంటంటే పక్కన మాలాంటి ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉపయోగపడుతుంది తప్పితే. బట్ వాట్ ఎవర్ హీ డిజైన్ ఈజ్ ఓన్. అది దాంట్లో వాళ్ళ ఫాదర్ది కానీ నాది కానీ ఇవన్నీ కూడా వీఆర్ హెల్ప్డ్ హిమ్. బట్ ఓన్ డిజైన్ అయితే మాత్రం అయింది. అది
సో మీరు పక్కన ఉన్నా పక్కన లేకపోయినా ఆయన ఇండివిజువాలిటీ, ఆయన చరిష్మా, ఆయన హార్డ్ వర్క్, ఆయన ప్లానింగ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ హిజ్ ఓన్ థింగ్. హిజ్ ఓన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకా నేను లేకపోతే ఇంకా ఫాస్ట్ ఉంటాడు ఆయన. ఇంకా ఏంటంటే నేను జనరల్లీ ఏం చేస్తానంటే ఆయన్ని స్లో చేస్తాను, లాగుతూ ఉంటారా వెనక్కి? అంటే నాకున్న భయాలు, నాకున్న అప్రహాన్సెస్ తో, నాకున్న ఒక మిడిల్ క్లాస్ భయాలు, మనకు మిడిల్ క్లాస్ కి భయాలు చాలా ఎక్కువ ఉంటాయి. నేను ఆ మిడిల్ క్లాస్ నుంచి పెరిగినోడిని కాబట్టి నా భయాలు ఇట్లకి కొన్ని డేర్ చేయలేదు. ఎలాంటి భయాలు ఉంటాయి మీకు బన్నివాస్ గారు? అంటే ఇప్పుడు గమని ఆయన చాలా స్ట్రైట్ గా చెప్తాడు ఏ విషయం అన్నా సరే. ఒక నచ్చితే నచ్చిందని చెప్తాడు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాడు ఆయన. నేను అలా చెప్పలేను, చాలా బయాస్, చాలా బ్యాలెన్స్ గా డిప్లొమాటిక్ గా వెళ్తాను. అది ఆయనకు నచ్చుతుంది. నువ్వు ఎందుకు భయపడతావు? నువ్వు ఇది నచ్చలేదు అన్నప్పుడు నువ్వు నచ్చలేదని చెప్పు. అది లేదని అవతల వాళ్ళు గమనిస్తారు. నువ్వు అటు ఇటు కాకుండా చెప్తున్నప్పుడు ఆడు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాడు. ఇట్స్ బెటర్ ఒక నిమిషం హర్ట్ అయినా కూడా నెక్స్ట్ మినిట్ లో ఆడికి క్లారిటీ వస్తుంది. సూపర్, కరెక్ట్ గా. నువ్వు నో చెప్తానికి జంకి నువ్వు మధ్యలో అడ్జస్ట్ చేస్తావు చూసి అవతల ఏంటంటే నీలో జెన్యూనిటీ ఫీల్ అవ్వడు. అట్లీస్ట్ నో చెప్పుకున్నప్పుడు తిట్టుకున్నా కూడా తర్వాత నీకు చేయాలనుకున్నప్పుడు నువ్వు చెయ్యి. ఆ రోజు అతను అర్థం చేసుకుంటాడు. ఈ క్వాలిటీని మీరు కూడా అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేశారా? చాలా ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. చాలా ట్రై చేస్తున్నాను ఇన్ఫాక్ట్. బట్ అక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మళ్ళీ అవతల ఎక్కడ హర్ట్ అవుతాడేమో అని చెప్పి చాలా బ్యాలెన్స్డ్ గా చెప్పడం అలవాటు అవుతుంది తప్పితే ఒరిజినల్ గా వస్తున్నాను తప్పితే ఆయనలాగా. ఆయన ఏంటంటే కొంచెం చాలా స్ట్రైట్ గా ఉంటాడు ఆయన ఆ విషయాల్లో. ఆల్వేస్ దట్ ఇస్ వెరీ సేఫ్ అండి. అలా ఉన్న వాళ్ళు చాలా ప్లెయిన్ హార్టెడ్ ఉంటారు. ప్లెయిన్ హీస్ నచ్చింది నచ్చలేదు అన్నదుకునే మాట్లాడతారు తప్పితే ఆయన వయా బ్యాలెన్స్డ్ తక్కువే. రైట్. తండేల్ మూవీకి సంబంధించి బన్నివాస్ గారు, సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇట్ గాట్ పోస్ట్ పోన్ టు Feb 7th. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించి రిజల్ట్ చూసిన తర్వాత ఎస్ నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే అని ఫీల్ అవుతున్నారా? 100%. దాంట్లో అసలు ఎందుకంటే వీ వాంట్ థియేటర్స్ వెరీ క్లియర్, గుడ్ థియేటర్స్. ఆ కాంపిటీషన్ వెళ్ళుంటే 100% మేము అనుకున్న థియేటర్లు అంత మంచి థియేటర్లు దొరకవు. ఇప్పుడు మా గ్రిప్ ఉన్న ఏరియాలో దొరుకుతాయి కానీ మా గ్రిప్ లేని ఏరియాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మా గ్రిప్ ఉన్నాయి 2 ఏరియాలే. సో 100% ఏంటంటే డెఫినెట్గా మేము అనుకున్నట్టయితే రిలీజ్ చేయలేకపోదు. అందుకని చెప్పి ఇట్స్ బెటర్ టు హోల్డ్ అంత కాంపిటీషన్లోకి వెళ్ళే కన్నా. సంక్రాంతి సినిమాలు అని అంటే ఒక ఎక్స్పెక్టేషన్, డెఫినెట్లీ హాలిడే సీజన్, అందరూ వాచ్ చేస్తారు. ఇప్పుడు అట్లీస్ట్ మొన్న రిలీజ్ అయిన సినిమాల్లో తండేల్ ఒక స్టాండ్ అవుట్ సినిమాగా ఉండుండేది. ఎవరి సినిమాలంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి. ఈ థాట్స్ ఉన్న పాయింట్ లో అక్కినేని ఫ్యామిలీకి ఒక హిట్ పడడం అవసరం. నాగ చైతన్య గారు డెస్పరెట్ గా ఉన్నారు హిట్ కోసం, అండ్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అని విన్నాము ఈ సినిమాలో. సినిమా పోస్ట్ పోన్ చేద్దాము అన్న థాట్ ని ఆయన కూడా అప్రిషియేట్ చేశారా? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఒప్పుకోలేదంటే ఫస్ట్ మేము అనుకున్నది యాక్చువల్లీ డిసెంబర్లో అనుకున్నాం. డిసెంబర్కి సినిమా మాకు కంప్లీట్ అవ్వలేదు. టు బి హానెస్ట్ కంప్లీట్ అవ్వలేదు. అప్పటికి సీరియల్ కానీ ఈ కానీ కంప్లీట్ అవ్వలేదు. తర్వాత పొంగల్ అనే ప్రపోజల్ వచ్చింది. వీ నెవర్ సెడ్ ఇట్స్ పొంగల్, దెర్ ఇస్ ఎ ప్రపోజల్. ప్రపోజల్ వచ్చినప్పుడు పొంగల్ బెటరా అవుట్ ఆఫ్ ద పొంగల్ బెటరా అన్నప్పుడు వీ ప్రిఫర్ అవుట్ ఆఫ్ ద పొంగల్. అదే ఆయన యాజ్ ఎ ప్రొడ్యూసర్స్ గా మా డెసిషన్ ఆయన రెస్పెక్ట్ చేశారు. సూపర్ అసలు.